రేపే శనివారం. రేపు శనివారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం. దీపం అనునిత్యం ఎవరి ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో అలాంటి వారికి దరిద్ర బాధలు తొలగిపోతాయి. దీపం వెలగటం వల్ల కష్టాలు తొలగిపోతాయి. దీపం ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. దీపం అనునిత్యం ఎవరి ఇంటి పూజ గదిలోనైతే వెలుగుతూ ఉంటుందో అలాంటి వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అయితే దీపం అనేది మన కష్టాలను తొలగిస్తుంది. దీపం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మన జీవితం అనేది మారిపోతుంది. మన దరిద్ర బాధలు తొలగిపోతాయి. అయితే ఎవరికైనా కష్టాలు అనేవి చాలా సహజం. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం తలుచుకుంటూ మనం పూజిస్తూ ఉంటాము. అలాంటి సమయంలో తప్పకుండా దీపాన్ని వెలిగించి మనం పూజలు చేస్తూ ఉంటాము. దీపాన్ని వెలిగించటం వల్లే మన కష్టాలు తొలగిపోతాయి. దీపం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది. అయితే రేపు శనివారం. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు. శనివారం రోజున చేసే పూజలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. కష్ట నష్టాలు అనేవి తొలగిపోతాయి. అయితే మన జాతకంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం మనల్ని వరించాలి అంటే రేపు శనివారం రోజున దీపంలో ఇది వేసి వెలిగించండి. వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే స్వామివారికి ప్రతి శుభకార్యం కూడా శనివారం రోజునే జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి. తోండమాన్ చక్రవర్తి యొక్క కలలోకి వెళ్ళి శనివారం రోజునే తిరుపతిలో గుడి నిర్మించమని చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అలానే స్వామివారి వివాహం జరిగింది కూడా శనివారం రోజునే. స్వామివారి గుడి ప్రారంభమయ్యింది శనివారం రోజునే. స్వామివారిని గుడిలో ప్రతిష్టాపించిన రోజు శనివారమే. ఇలా స్వామివారి ప్రతి కార్యం కూడా శనివారం రోజునే జరిగింది. శనివారం రోజున స్వామివారిని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి. శనివారం అంటే స్వామివారికి చాలా ఇష్టం. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన శని దోషాలు, శని బాధలు ఉండవు. శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు. శనివారం రోజున ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు. ఎందుకంటే నూనె శనీశ్వరునికి సంబంధించింది. నూనె ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల శనిదేవుడు ఆగ్రహిస్తాడు. అందువల్ల జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి. అదేవిధంగా శనివారం రోజున గోర్లు కట్ చేసుకోవడం, జుట్టు కట్ చేసుకోవడం వంటివి చేయకూడదు. అలా చేస్తే దరిద్రం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి శనివారం రోజున అలాంటి పనులు మర్చిపోయి కూడా చేయకూడదు. అయితే శనివారం రోజున నల్ల నువ్వులు, నల్లటి వస్తువులు, నల్లటి వస్త్రాలు తెచ్చుకోకూడదు. శనివారం రోజున నూనె, అలానే గోర్లు కట్ చేసుకోవడం, జుట్టు కట్ చేసుకోవడం వంటివి తెచ్చుకోకూడదు. ఈ పనులు పొరపాటున కూడా చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా మరి దీపం అంటే ఏ విధంగా వెలిగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీపంలో సహజంగా చాలా రకాల దీపాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. దీపం అనేది మన జాతకాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. దీపం వల్ల మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన చోటు ఎక్కడైనా సరే పాజిటివ్నెస్ అనేది అధికంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉండే చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ, మనకు డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తి ప్రభావాలు, మనం సంపాదించకుండా అడ్డుకునే చెడు దోషాలు, చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అందువల్ల మన కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి మన బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా దీపం అనేది ఉపయోగపడుతుంది. అయితే దీపం అంటే మన కష్ట నష్టాలను ఏ విధంగా తీరుస్తుంది అంటే దీపం వెలిగించిన చోటు దైవశక్తి ఉంటుంది అని గ్రహించుకోవాలి. దీపాన్ని వెలిగించగానే ఆ ప్రదేశం పరమ పవిత్రంగా, పావనమయంగా మారిపోతుంది. దీపం వెలిగించగానే దైవం తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎంతో వెలుగులు విరజిమ్మే ఆ కాంతుల్లో దైవ రూపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక ఆ సమయంలో మనకు ఒక పాజిటివ్నెస్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
అయితే దీపంలో ఎన్నో రకాల దీపాలలో ఈ దీపం కూడా ఒకటి. మనకు రాగి ఆకు దీపం, తమలపాకు దీపం, జిల్లేడాకు దీపం, అదేవిధంగా కుబేర ద్వీపం, ఇలా ఉప్పు దీపం, ఇలా రకరకాల దీపాలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని ఇలా వెలిగించండి. ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి. మీకు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది. మన ఇంట్లో కష్టాలను రేపే ఏదైతే దుష్టశక్తి ప్రభావం ఉంటుందో ఆ దుష్టశక్తి ప్రభావం కూడా తొలగిపోతుంది. అంతేకాదు మన ఇంట్లో దాంపత్య జీవితంలో కష్టాలకి కారణమైన చెడు గాలి కూడా తొలగిపోతుంది. కుటుంబంలో సఖ్యత లేకపోయినా ఎలాంటి కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే మరి దీపాన్ని రేపు ఏ విధంగా వెలిగించాలి, దీపంలో ఏది వేసి వెలిగించాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసీమాలను సమర్పించాలి. తులసీమాల అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. అంతేకాదు రేపు పిండి దీపాన్ని చేసి ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపాన్ని తయారు చేయాలి. అలా దీపాన్ని తయారు చేసి ఆ దీపంలో ఆవు నెయ్యిని వేసి అందులో దీపాన్ని ఆవు నెయ్యిని వేసి 2 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి. తర్వాత ఆ వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యండి. అలా వేయటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి, దరిద్ర బాధలు తొలగిపోతాయి, ఐశ్వర్యం మనల్ని తప్పకుండా వరిస్తుంది, కష్ట నష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి, సిరి సంపదలకి ఆది దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక దీపం అంటే త్రిమూర్తుల కలయిక. దీపం అనేది మనం చిన్న శుభకార్యం చేసినా పెద్ద శుభకార్యం చేసినా ఖచ్చితంగా అక్కడ దీపం అనేది వెలగవలసిందే. దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటాము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికే దీపం. దీపం అనేది కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ చిన్న పూజ, పండగ, వ్రతం, నోము ఏది జరిగినా అక్కడ ముందుగా దీపం వెలగవలసిందే. శుభకార్యానికి ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. అశుభకార్యానికి వెలిగించే దీపం వేరే విధంగా ఉంటుంది. అంటే అశుభకార్యానికి ఎలాంటి దీపాన్ని వెలిగిస్తారు అంటే ఒకే ప్రమిదను వేస్తారు. అంటే ఒకే ప్రమిదలో ఒకే వత్తిని వేసి దీపం వెలిగిస్తారు. అది అశుభకరమైన దీపంగా పరిగణించబడుతుంది. అశుభకరమైన దీపం అనేది కటిక నేలపైన పెడుతూ ఉంటారు. అదే శుభకరమైన దీపం అనేది కటిక నేలపైన ఎప్పుడూ పెట్టకూడదు. రెండు ప్రమిదలు తీసుకోవాలి. ఆ ప్రమిదల కింద ఏదైనా ఒక ఆకుని కానీ లేదా ఒక ప్లేట్ని కానీ దేనినైనా వేయాలి. అలా వేసి అందులో 2 వత్తులను వేసి ఒకటిగా కలిపి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే ఇది శుభకరమైన దీపంగా పరిగణించబడుతుంది. అయితే రేపు శనివారం రోజు దీపంలో పచ్చ కర్పూరాన్ని వేసి వెలిగించండి. కర్పూర హారతిని విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి. వెంకటేశ్వర స్వామివారికి విష్ణుమూర్తికి కర్పూర దీపం అంటే చాలా ఇష్టం. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. అందుకే పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా రేపు ఎవరైతే దీపాన్ని పిండి దీపాలు చేసినా లేదా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించినా దీపం వెలుగుతున్నప్పుడు అందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయండి. అలానే మీ ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. ఇలా చేసి మీకు వచ్చిన వెంకటేశ్వర వారి నామస్మరణ చేయండి. ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. జీవితంలో మీరు అంతకంత ఎదుగుతూనే వస్తూ ఉంటారు. తెలుసుకున్నారు కదా? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.